ఉంటే చచ్చిపోతుంటరా. ఇక టైం ఎంత జల్దీలో మూవ్ అవుతుందంటే చూసినే డిగ్రీ ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్కి అయితే వచ్చేసినాం. ఈరోజు ఫస్ట్ డే అనమాట కాలేజ్కి. పొద్దుగాల గుడ్లు ఉడకబెట్టుకోనికి టైం లేక పచ్చి గుడ్లేదు ఆయన, ఎందుకంటే ఈరోజు లేట్గా లేచిన. అట్లుంటుంది డెడికేషన్ అంటే భరత్ అంటే డెడికేషన్. ఇక జల్దీ రెడీ అయ్యి టిఫిన్ చేసి కాలేజ్కి అయితే స్టార్ట్ అయిపోయినా. ఆఫ్టర్ 1 month కాలేజ్కి అయితే ఎంటర్ అయిపోయినా. ఫస్ట్ ఇయర్ మొత్తం ఆగమాగం అయిపోయింది. ఇక సెకండ్ ఇయర్ అన్న మంచిగా చదువుకోవాలి. ఏం అయ్యి పనుల్లో కనిపించలేదు, పైగా ఫిజికల్ కానీ మెంటల్ కానీ స్ట్రెయిన్. ఈరోజు కాలేజ్లో మొత్తం టైం పాస్ గడిచిపోయింది. కాలేజ్ అయిపోయినాక ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయినా. ఇంటికి వచ్చి జల్దీ రెడీ అయిపోయి ఫస్ట్ జిమ్కి పోయి వెయిట్ చెక్ చేసుకొని వర్కౌట్ అయితే స్టార్ట్ చేసిన. ఇక చలో బాయ్స్ ఫస్ట్ వర్కౌట్ వచ్చేసరికి లెగ్ ఎక్స్టెన్షన్స్ అయిపోగానే వెయిటెడ్ స్క్వాట్స్ అయితే తీసుకున్నా. స్క్వాట్స్లో హెవీ వెయిట్స్కి అయితే ఏమోలే లైట్ వెయిట్స్ తోటి ట్రైన్ చేసిన, ఎందుకంటే నా పాత పిఆర్ ఈరోజు హిట్ చేద్దామని. ఇక నెక్స్ట్ లెగ్ ప్రెస్లో వచ్చేసరికి స్టార్టింగ్ 50 kgs తోటి స్టార్ట్ చేసిన. ఇక 50 kgs తోటి 12 reps కొట్టి నెక్స్ట్ 100 kgs వేసిన. ఇక 100 kgs తోటి 12 reps కొట్టినా ఈజీ అనిపిస్తుంది, ఇట్లయితే కాదని మళ్ళీ 150 వేసిన. ఇక 150 kgs తోటి కూడా 12 reps అయితే కొట్టినా. ఒకసారి చూడండి క్లీన్గా వచ్చినాయి అనుకుంటున్నా, వచ్చినాయో లేదో ఒకసారి కామెంట్ చేయండి. ఇక 150 kgs కొట్టినప్పుడు లైట్గా లెగ్స్ అనేవి షివర్ అయినాయి, బట్ 12 reps అయితే కంప్లీట్ చేసిన. ఇక ఆగయా స్టార్ ఐటమ్ 200 kgs లెగ్ ప్రెస్ అయితే కొడుతున్నా. ఉండనా పిక్తరా అని ఫస్ట్ జాగ్రత్తతో ఒక అన్నని అయితే పిలిపించుకున్నా సపోర్ట్కి, పక్క నిలబడన్నా అని చెప్పి. అయితే 200 kgs ఇది నాకు ఫస్ట్ టైం అయితే కాదు, ఇంతకుముందు నేను కొట్టినా, కాకపోతే నాకు 7 reps అయితే వచ్చినాయి. అయితే ఇక్కడ వాస్తవానికి ఏంటంటే అసలు హ్యాండ్ పవర్ అనేది వాడద్దు లెగ్ ప్రెస్ కొట్టేటప్పుడు. అయితే ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే నేను ఇంతకుముందు కొట్టినప్పుడు 40% ఆఫ్ హ్యాండ్ పవర్ తోటి 7 reps అయితే కొట్టినా, బట్ ఇప్పుడు ఏంటంటే 20% ఆఫ్ ద పవర్ తోటి 12 reps అయితే కొట్టినా. అయితే కొంతమంది అంటారు అక్కడ హ్యాండ్స్ పెట్టినావు ఇక్కడ హ్యాండ్స్ పెట్టినావు, 20% వాడినావా 40% వాడినావా, మాకెట్లా తెలుస్తుంది అని. నాకు తెలుస్తుంది కాబట్టి చెప్తున్నా బ్రో, నమ్మితే నమ్మండి లేకపోతే లేదు. బట్ కన్సిస్టెంట్గా దాని మీద వర్క్ చేస్తూ ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటేనే కదా స్ట్రెంత్ బిల్డ్ అయ్యేది. నెక్స్ట్ టైం ప్రోగ్రెస్ చేద్దాం హ్యాండ్ సపోర్ట్ లేకుండా ప్రెస్ కొట్టడానికి. ఇది 200 కొట్టేసరికి దెబ్బకి కళ్ళు తిరిగినాయి. ఇక ఫైనల్గా వెయిటెడ్ స్క్వాట్స్ తోటి లెగ్ వర్కౌట్ అయితే కంప్లీట్ చేసిన. లైట్గా షోల్డర్ వర్కౌట్ చేసిన, బట్ దాన్ని రికార్డ్ చేయలేదు. ఉంటా మరి, బాయ్.